అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. యూట్యూబర్స్ మీద స్ట్రైకులు పడ్డం, వాళ్ళ ఛానల్స్ బ్లాక్ చేయించడం, ఏం జరిగింది అసలు, ఏమైంది? నేను మంచు విష్ణు గారి పాన్ క్లిప్స్ రిలీజ్ చేశానంట, ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట. నా దాంట్లో అబ్యూజివ్ కంటెంట్ అసలు ఉండదు. నా ఛానల్లో ర్యాండమ్గా ఒక వీడియో ప్లే చేసి వద్దు నేను డిలీట్ చేయను కాబట్టి ప్రైవేట్లో పెట్టండి సార్, మీరు ఎందుకు డిలీట్ చేస్తారు అంటే బలవంతంగా నా వీడియోని నా కళ్ళ ముందే డిలీట్ చేసి పోలీసులు అయింది. పోలీస్ స్టేషన్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసేసి సిపి మొత్తాన్ని ఆన్ చేసుకునేసి నా పాస్వర్డ్స్, మెయిల్ ఐడీస్, దాని పాస్వర్డ్స్, రికవరీ ఈమెయిల్ ఐడీస్, ఎవడెవడైతే నీ పోస్టులు రీపోస్ట్ చేస్తున్నాడో వాళ్ళందరితో నువ్వు ఆ పోస్టులు డిలీట్ చేయించాలి. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. వాళ్ళకి తప్పనిపించింది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారా విష్ణు గారిని? లేదు, నేను అవ్వడానికి ట్రై చేశాను మేడం. పోలీస్ స్టేషన్లో నేను కలిసి నీకు కానీ నీ వాళ్ళకి కానీ ఇకపై ఏమన్నా అయితే మాకు సంబంధం లేదని డెత్ రేట్లు పోలీస్ స్టేషన్ లోపల ఇచ్చాడు నాకు. సార్ ఇప్పుడు నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో నేను 8 yearsగా చేస్తున్నాను సార్. ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు అందరూ వేసుకుని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలాంటి వారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మారడానికి ట్రై చేస్తాను. యూట్యూబర్స్ మీద స్ట్రైకులు పడడం, వాళ్ళ ఛానల్స్ బ్లాక్ చేయించడం అన్నది మనం ఈ మధ్యకాలంలో చాలానే చూస్తూ ఉన్నాం. కొంతమంది అయితే ఒక స్టెప్ ముందుకేసి చాలా అబ్యూజివ్గా మాట్లాడిన తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పుడు యూట్యూబర్ ఒకరు మన స్టూడియోలో ఉన్నారు. వారు చెప్పేది ఏంటి అంటే, నేను అలాంటిది ఏమీ చేయలేదు మేడం, ఒక హెల్దీ వేలో విమర్శలు అయితే చేశాను, కానీ దానికి ఒక 8 నెలలుగా నేను వేదన అనుభవిస్తున్నాను, స్ట్రైకులు పడుతున్నాయి, తర్వాత పోలీస్ కేసులు అయ్యాయి, నా దగ్గర నుంచి నా ప్రాపర్టీస్ లైక్ CPU, హార్డ్ డిస్క్, మిగతావన్నీ తీసుకెళ్ళిపోయారు, ఈవెన్ నా ఆధార్ కార్డు కూడా ఇప్పుడు హ్యాండ్ ఓవర్లోనే ఉంది, నా దగ్గర లేదు అని చెప్తున్నారు. చంద్రహాస్ ఫ్రమ్ తిరుపతి మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. ఏం జరిగింది అసలు, ఏమైంది? చాలా మంది యూట్యూబర్స్ అయితే బయటకు వచ్చారు, ఇట్లా అబ్యూసివ్ కంటెంట్ చేస్తున్నారు, వాళ్ళ మీద స్ట్రైక్స్ పడ్డాయి, ఈవెన్ పోలీసుల కేసులు కూడా పడ్డాయి. మీరు ధైర్యంగా బయటకు వచ్చి చెప్తున్నారు, నేను అలాంటిది ఏమి చేయలేదు, విత్ ప్రూఫ్స్ చూపిస్తాను, నేనేమి చేయలేదని. ఒక్కసారి ప్రూఫ్స్ చూసే ముందు అసలు ఏం జరిగిందో చెప్పండి. ఎస్ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లైక్ ఒక 3 months బ్యాక్ ఒక వీడియో చేస్తున్నాను. దాంట్లో మీడియా అందరినీ కూడా అడుగున్నాను, సార్ మాది మీడియా ఫ్యామిలీనే అండి, మీకు మేబీ తెలియకపోయి ఉండొచ్చు అన్ని. నన్ను అరెస్ట్ చేశారు, నేను హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చారు, అరెస్ట్ అంటే తీసుకొచ్చారు ఇక్కడికి. తర్వాత తిరుపతి నుంచి తెలంగాణ నుంచి ఒక 3 పోలీసులు తిరుపతికి వచ్చి అక్కడ నుంచి నన్ను ఇంట్లో నుంచి నన్ను 2 నిమిషాలని అబద్ధాలు చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చారు ఇక్కడికి, హైదరాబాద్ తీసుకొచ్చారు. ఏం పర్పస్ చెప్పారు? మాట్లాడాలి అన్నారా? మాట్లాడాలి, నీ మీద కేసు పెట్టారు అని. ఎలా తెలిసింది? నా ఆధార్ కార్డులో ఉంది. అంటే ఆల్రెడీ ఇది సెకండ్ కేసు మేడం. ఫస్ట్ కేసు ఆల్రెడీ ముందు తిరుపతిలో పెట్టున్నారు నా పైన. ఏమని పెట్టారు? నేను మంచు విష్ణు గారి పాన్ క్లిప్స్ రిలీజ్ చేశానంట, ఆయన ప్రైవేట్ పార్ట్స్ చూపించానంట అని చెప్పి కేసు పెట్టున్నారు. ఇదంతా ఎందుకంటే జస్ట్ నేను క్వశ్చన్ చేశాను మేడం. ఏం క్వశ్చన్ చేశారు? ఇలా స్ట్రైక్స్ చేస్తున్నారు, అది కరెక్ట్ కాదండి, ఫేక్ స్ట్రైక్స్, అనెథికల్ స్ట్రైక్స్ వేస్తున్నారండి, మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే యూట్యూబ్లో ఫెయిర్ యూస్ పాలసీ పరంగా మీరు కేసెస్ వేయండి, అంతేగాని ఈ MCN కంపెనీస్ని వాడుకునేసి మీరు ఇలా ఫేక్ స్ట్రైక్స్ వేసి ఛానల్స్ లేపేద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు. MCN కంపెనీస్ అంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే మేడం, మల్టీ ఛానల్ నెట్వర్క్స్ అనేసి కొన్ని ఉంటాయి మేడం. వాళ్ళు ఏం చేస్తారంటే మూవీ రైట్స్ తీసుకొని పెట్టుకుంటారు, మూవీ రైట్స్ కొని పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు ట్రోల్స్ వీడియోస్ కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ కానీ వాట్ ఎవర్ ద వీడియోస్ మీరు చూసినప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ మధ్యలో ఫన్ క్రియేట్ చేయడానికి మీమ్ క్లిప్స్ వాడుతుంటారు, చిన్న మీమ్స్ వాడుతుంటారు. ఆ మూవీ క్లిప్ ఫర్ ఎగ్జాంపుల్ అత్తారింటికి దారేది దాంట్లో ఒక చిన్న క్లిప్ ఏదన్నా తీసుకొని ఆ ఫన్నీగా పెడితే ఆ మూవీ రైట్ ఒక కంపెనీ దగ్గర ఉంటుంది. ఆ వీడియో కనుక ఈ పర్టికులర్ క్రియేటర్, ఈ పర్టికులర్ సెలబ్రిటీకి కానీ ఎవరికైనా నచ్చలేదంటే ఆ కంపెనీతో చెప్పించేసి వీళ్ళు నా కంటెంట్ కాపీ చేస్తున్నారు అనేసి మూవీ మొత్తాన్ని పైరసీ చేశాడు అనేసి యూట్యూబ్కి అబద్ధాలు చెప్పి స్ట్రైక్ వేస్తారు. ఆ రైట్ వాడి దగ్గర ఉంటుంది కాబట్టి ఆ రైట్స్ అన్ని వాడు యూట్యూబ్కి అప్లై చేస్తారు కాబట్టి యూట్యూబ్ ఇస్ వెరీ బిగ్ ప్లాట్ఫామ్. సో ప్రతిదాన్ని చూడలేదు కాబట్టి ఏఐ పరంగా ఆ కంటెంట్ రైట్ ఉందా, ఉంది, అది మ్యాచ్ అవుతుంది, సో స్ట్రైక్ అని వేసేస్తుంది. ఇది వెనక్కి తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి రాసి మొత్తాన్ని ఇలాగా. ఇప్పుడు మీ మీద స్ట్రైక్ చేశారు కాబట్టి ఆ సినిమా క్లిప్స్ వాడారని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ యూట్యూబ్కి రాయాలి. నేను పైరసీ చేయలేదండి, ఇది పైరసీ కాదు, ఇది ఫెయిర్ యూస్ పాలసీ కింద వస్తుంది. జస్ట్ మీమ్ క్లిప్ మధ్యలో ఎంటర్టైన్మెంట్ కోసం నా మెయిన్ కంటెంట్ వేరు, అదే మీమ్ క్లిప్గా వాడాను, ఇది కావాలని హెరాస్ చేస్తున్నాను రాసినప్పుడు ఒక ఇమాన్యువల్గా పర్సన్ పెట్టి చెక్ చేసి అలాగే ఉంటే అది చేస్తుంది. ఇది 1 week ప్రాసెస్ పడుతుంది ఆల్మోస్ట్. కానీ ఈ స్ట్రైక్ వేయడానికి 1 second చాలు వాళ్ళకి.
ఇప్పుడు ఈ 1 వీక్ వాడు స్ట్రెస్లోకి పోయేసి ఆ వీడియో రీచ్ రాక అంతా చేసుకొని బయట వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో వాడు తిరిగి తెచ్చుకున్నా కూడా స్టార్టింగ్లో వాడికి వచ్చే రీచ్ ఇప్పుడు రాదు. సో ఎండ్ ఆఫ్ ద లైన్ స్ట్రైక్ వేసిన వాడి పర్పస్ ఏంది, ఆ వీడియో ఎక్కువ మందికి పోకపోవడం. సో వాడి పర్పస్ సర్వ్ అయిపోయింది. ఓకే, మనం ఇక్కడ 2 విషయాలు మాట్లాడాలి. మీకు ఫస్ట్ వాళ్ళ కంటెంట్ వాడారని స్ట్రైక్ వేశారు, బట్ మీరు ఇంకొకటి చెప్పారు అబ్యూజివ్గా వాడారు అంటే కేసు పెట్టారు మీ మీద అని. అవును, మంచు విష్ణు గారి ప్రైవేట్ పార్ట్స్ అండ్ ఆయన పాన్ వీడియోస్ తయారు చేశారు అని. మరి ఈ 2 చెప్పండి, స్ట్రైకింగ్ ఏంటి, ఈ వీడియోస్ ఏంటి, ఆ వీడియోస్లోనే ఇది కూడా వాడారా? లేదు, అసలు నేను ఒక వీడియో కూడా చేయలేదు మేడం, ఒక్క వీడియో చేయలేదు, అసలు ఆయన వచ్చి మాడింది కూడా లేదు. నేను చేసింది ఏంటంటే వేరే ఒక కంటెంట్ క్రియేటర్ అబ్బాయి హెల్దీగా వీడియోస్ చేస్తుంటాడు, 3 యాంగ్రీ బాయ్స్ అనేసి ఒక ఛానల్లో చేస్తుంటాడు. ఆ అబ్బాయి హెల్దీ వీడియోస్ అంటే ఎటువంటి యూట్యూబ్ పాలసీ పరంగానే చేస్తుంటాడు. ఆ అబ్బాయి పైన 2 స్ట్రైక్స్ పడ్డాయి. సో నేను ర్యాండమ్గా నా వేరే టాపిక్ వీడియో చేస్తుంటే లాస్ట్లో 2 minutes నేను చెప్పాను ఇది కరెక్ట్ కాదండి, మీరు ఏమన్నా ఉంటే యూట్యూబ్ పాలసీస్ పరంగా చూసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ డే ఈనాడు పేపర్లో మా అసోసియేషన్ వాళ్ళు నా ఛానల్ని టర్మినేట్ చేస్తున్నాను అనౌన్స్ చేశారు, వితౌట్ ఎనీ ఇంటిమేషన్, వితౌట్ ఎనీ కాంటాక్ట్. జస్ట్ ఇది చెప్పిన దానికి నేను అబ్యూజ్ కూడా ఏం మాడలేదు, ఇది కరెక్ట్ కాదండి చూసుకోండి, అబ్బాయికి కొన్ని సంవత్సరాలు కష్టం కదా, అబ్బాయి లవ్లీహుడ్ అది, సో అబ్బాయి ఎర్న్ చేసుకుంటా అంటాడు కదా, ఈస్ అ వెరీ యంగ్ గై, అబ్బాయి డాక్టర్ చదువుతున్నాడు, ఇప్పుడు చదువుతున్నాడు. అబ్బాయి స్టూడెంట్, నా ఛానల్ పేరు కింగ్ చంద్రహాస్ అండి. దాని మీద స్ట్రైక్ చేశారు, ఆ అబ్బాయి ఛానల్ మీద స్ట్రైక్ చేశారు అనేసి నేను సపోర్ట్గా మాడాను అంతే. మీరు అబ్బాయి సపోర్ట్గా మాట్లాడేందుకు మీ మీద కూడా స్ట్రైక్ చేశారు. నా ఛానల్ టర్మినేట్ చేశారని అనౌన్స్ చేశారు, కానీ టర్మినేట్ చేయాలి అంటే ప్రొసీజర్ ఏంటంటే 3 strikes నా మీద వేసి ఉండాలి, అవి కరెక్ట్ స్ట్రైక్స్ అయ్యి ఉండాలి, అప్పుడు ఛానల్ టర్మినేట్ అయిపోతుంది. మీరు టర్మినేట్ చేస్తున్నామన్నా కూడా ఓకే, దీస్ ఛానల్స్ హావ్ బీన్ టర్మినేటెడ్ అని అనౌన్స్ చేశారు, కానీ అప్పుడు టర్మినేట్ అవ్వలేదు. నాకు ఎటువంటి స్ట్రైక్ రాలేదు, మై ఛానల్ వాస్ నార్మల్. అప్పుడు నాకు వేరే కంటెంట్ క్రియేటర్ నాకు కాల్ చేస్తున్నాడు, నీ దాని మీద నేనేం చెప్పలే అబ్బాయికి, ఎవరికి ఏం చెప్పలే, నేను వాస్ కంప్లీట్లీ అండర్ స్ట్రెస్. ఆ అబ్బాయి కాల్ చేసి నీకేం స్ట్రైక్స్ రాలేదు కదా అన్నాడు. నీకెక్కడ తెలుసు అంటే నాకు ఇలాగ అయిందన్న ముందు, సో ఇప్పుడు నీకంతా నార్మల్గా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని అనుకుంటావు, సడన్గా 10 నుంచి 15 స్ట్రైకులు పడిపోతాయి నీ ఛానల్లో. ఈ కంటెంట్ రైట్స్ న్యూస్ రిలీజ్ అయిన తర్వాత స్ట్రైకులు పడ్డాయా? ఆ న్యూస్ ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఏ న్యూస్ మేడం? మీ మీద అదే మీ ఛానల్ ఉంది మేడం, ఉంది. ఒక్కసారి అది చూపించండి. మా అసోసియేషన్ వాళ్ళు డైరెక్ట్గా రిలీజ్ చేశారు 18 ఛానల్స్ టర్మినేట్ చేస్తున్నట్టు. ఏ ఛానల్, ఏ పేపర్లో రిలీజ్ అయింది ఇది? ఇది మా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ ఐడీలో రిలీజ్ చేశారు, దాన్ని ఈనాడు పేపర్ వాళ్ళు చాలా మంది రిలీజ్ చేశారు, ఇది ఈనాడు వాళ్ళు చేసింది. దాంట్లో 18th one 18 ఛానల్ కింగ్ చంద్రహాస్ అలాంగ్ విత్ ద లింక్ నేను పెట్టున్నాను. దేనికండి నేను ఒక వీడియో చేశాను మేడం, దేనికి కింగ్ చంద్రహాస్. ఎస్ మేడం, 15th సారీ. ఓకే, సో ఇది అలాంగ్ విత్ ద లింక్ ఉంది. మీకు ఇవన్నీ సాఫ్ట్ కాపీస్ కూడా ఉన్నాయి మేడం, అవన్నీ పంపిస్తాను మీకు స్కాన్ కాపీస్. ఇది ఎందులో ఫస్ట్ రిలీజ్ అయింది? మా అసోసియేషన్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు రిలీజ్ చేశారు, తర్వాత ఈ న్యూస్ మీడియా అన్నింటిలో కూడా దాన్ని రీపోస్ట్ చేశారనమాట. ఈనాడు వాళ్ళది ఇది. ఓకే, నేను దానికి నెక్స్ట్ వీడియో ఒకటి రిలీజ్ చేశాను మేడం, క్వశ్చన్ చేస్తూ ఏ పరంగా మీరు టర్మినేట్ చేస్తారు, ఎలా టర్మినేట్ చేస్తారు అని. ఈ లోపల అబ్బాయి నాకు కాలేజ్ చెప్పాడు కదా, ఇలా ఛానల్స్ అని నీకు ఒకేసారి 10-15 స్ట్రైక్స్ పడిపోతాయి, ఎందుకంటే నువ్వు మీమ్ క్లిప్స్ వాడుంటావు కాబట్టి ఏ మూవీ రైట్స్ ఉన్నాయో చూసుకునేసి ఒకేసారి 15 స్ట్రైక్లు వేస్తారు. నువ్వు 15 స్ట్రైకులకి రాసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడేటప్పుడు ఒక దగ్గర ఇంకో దగ్గర మాట్లాడినా 15లో కనీసం 3 నీ మిస్టేక్స్ జరిగినా కూడా ఛానల్ ఎగిరిపోద్ది. అలా కావాల్సింది అది. అంటే ఇప్పుడు ఏం చేయమంటావు నాకు అర్థం కావట్లేదు అంటే ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టాయి, సో దట్ ఒకవేళ వాళ్ళు స్ట్రైక్ వేసినా కూడా యూట్యూబ్ ఏం చెప్తుంది, మీకు ప్రాబ్లం ఆ వీడియో ఉండడం కదా, అబ్బాయి ఆల్రెడీ ప్రైవేట్లో పెట్టేశారు కదా, సో ఇట్స్ ఓకే, రిలాక్స్ స్ట్రైకులు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియో ఆల్రెడీ పబ్లిక్లో లేదని చెప్పి యూట్యూబ్ చెప్పేస్తుంది, ఆ స్ట్రైక్లు హోల్డ్లో ఉంటాయని. సరే కరెక్టే కదా అనేసి నేను ఛానల్ మొత్తాన్ని హోల్డ్లో పెట్టేశాను, ప్రైవేట్లో పెట్టేసి. ఆ న్యూస్ చూసిన వెంటనే ఆ అబ్బాయి చెప్పిన తర్వాత నాకు తెలియదు అప్పటిదాకా స్ట్రైక్స్ పడ్డాయని కూడా నాకు తెలియదు. సో నా సెకండ్ మెయిల్ వస్తుంది కదా స్ట్రైక్స్ పడితే, రాలేదు, ఎటువంటి మెయిల్స్ రాలేదు, ఏం లేదు, వీళ్ళు డైరెక్ట్గా అనౌన్స్ చేశారు టర్మినేట్ అయిపోయింది అనేసి. కానీ అప్పుడు మెయిల్ స్ట్రైక్స్ పడ్డాయా పడలేదా? ఏమీ పడలేదు, నాకు ఏమీ రాలేదు, పడలేదు, ఏం జరగలేదు. యూట్యూబ్ నుంచి కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. తర్వాత ఆ అబ్బాయి ఫోన్ చేసి హీ టోల్డ్ మీ అనమాట, ఇలా అవుతుంది, సో నాకు ఎలాగే జరిగింది, నా ఛానల్ ముందు కూడా తీసేసి ఉన్నారు, సో ఇమీడియట్గా ఛానల్ ప్రైవేట్లో పెట్టేసి నీ సెకండ్ ఛానల్ ఏదన్నా ఉంటే జనాలకు చెప్పు ముందు ఏమవుతుందో అని చెప్పాడు. నా సెకండ్ ఛానల్ కింగ్ ఫూ అనో గేమింగ్ ఛానల్ ఉంది, దాంట్లో నేను వీడియో రిలీజ్ చేశాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది పరిస్థితి, ఇలా స్ట్రైక్ చేసి లేపేస్తారు, టర్మినేట్ చేస్తున్నారు అన్యాయంగా, నేను మాడిన దానికి నేను వీడియో పెట్టినాను. అది బాగా వైరల్ అయింది. సమ్ 3 lakhs 4 lakhs వచ్చిన తర్వాత మంచు విష్ణు గారి ఆఫీస్ నుంచి మిస్టర్ రాజశేఖర్ అని ఆయన కాల్ చేశాడు, ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. మీకు ఎలా తెలుసు ఆయన మంచు విష్ణు గారి ఆఫీస్ నుండి? ఆయన చెప్పారా, నా పేరు రాజశేఖర్ అండి, నేను మంచు విష్ణు ఆఫీస్లో కంటెంట్ మేనేజర్ని, సో మీతో మాట్లాడాలి ప్లీజ్ ఒకసారి మాట్లాడచ్చా అంటే చెప్పండి ఏంది అని అడిగితే ఆయన అన్నాడు అనమాట, మీ పెట్టిన వీడియో అయితే ఉందో అది కొంచెం తీసేయండి, మాకు అప్కమింగ్ మూవీ కన్నా ఏదైతే ఉందో దాని ప్రాబ్లం అయిపోద్ది అని. మీ సెకండ్ ఛానల్లో పెట్టిన వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమని, ఈ స్ట్రైక్స్ అన్ని ఏవైతే చేస్తున్నారో వీడు మంచు విష్ణు గారు చెప్పున్నారు, లైక్ ఏమని నేను 300 ఛానల్స్ అబ్యూజివ్గా మాడే ఛానల్స్ తీసేస్తున్నాను అని చెప్పి. మంచి విషయం, మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు అది అబ్యూజివ్గా ఉంటే దాన్ని మీరు ఆ పాయింట్ మీద తీస్తే సరే, టర్మినేట్ చేస్తే, కానీ సంబంధం లేకుండా టర్మినేట్ చేసినప్పుడు ఈ ఛానల్స్ అనేది రోల్ చేస్తున్నాయి, రోస్ట్ చేస్తున్నారు కాబట్టి తీసేస్తున్నాము, కరెక్ట్ కంటెంట్ కాదు, హెల్తీ కంటెంట్ కాదని తీసేస్తున్నారు, మంచి విషయం. కానీ
మీరు స్ట్రైక్ వేసినప్పుడు వాడు రిక్వెస్ట్ పెట్టినప్పుడు మీరేమనాలి, ఐదర్ మీరు యూట్యూబ్తో మాడుకో బాబు, ఒకవేళ ఫెయిర్ యూస్ పాలసీ అయితే వాడే తీసేస్తారు కదా మేము అని చెప్తారు, లేదంటే ఇంకోసారి చేయొద్దు అని చెప్పి వార్నింగ్ ఇచ్చుకుంటారు, లేదా ఆ వీడియో డిలీట్ చేసి ఇంకోసారి చేయనని చెప్పు మేము కూడా స్ట్రైక్ వెనక్కి తీసుకునేస్తామంటే ఫైన్, అది పద్ధతి. కానీ సంబంధం లేకుండా కన్నప్ప సినిమా డిసెంబర్లో వస్తుంది, మీరందరూ 300 ఛానల్స్కి ఏదైతే ఈ స్ట్రైక్లు వేస్తున్నారో ఆ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేడం, మెయిల్స్ ఉన్నాయి మన దగ్గర. ఆ 24 Frames Factory అనేది మంచు విష్ణు గారి కంపెనీ, మీరు చెక్ చేయొచ్చు. ఆయన అఫీషియల్గా కూడా అనౌన్స్ చేస్తున్నాడు మాదే కంపెనీ అని చెప్పి. ఆయన వాళ్ళు పంపిస్తున్నారు కన్నప్ప సినిమా డిసెంబర్లో వస్తుంది, దాన్ని గనక మీరు పొగుడుతూ సూపర్ బంపర్ ఉంది, అసలు చాలా బాగుంది మూవీ, టీజర్ బాగుంది, ట్రైలర్ బాగుంది అని పొగుడుతూ 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు చేసిన తర్వాత మేము వేసిన సైకిల్ తీసేస్తాము అని చెప్పి. దానికి దీనికి సంబంధం ఏంటండి? ఎట్లా ఫోన్లో చెప్పారు ఇది? బై మెయిల్ మేడం, బై మెయిల్ వచ్చిన మెయిల్స్ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. మెయిల్ చూపించండి. ఇది ఫస్ట్ వచ్చిన మెయిల్ మేడం, ఇక్కడ నేను ఫోల్డ్ చేసి పెట్టింది, తర్వాత అబ్బాయి రిప్లై ఇచ్చింది. 24 Frames Factory నుంచి వచ్చిన మెయిల్, జూలై 24th వచ్చింది. ఆ రేంజ్లో మీ దగ్గర డేట్ అడిగారు కదా మేడం, అది విత్ ఇన్ 5-6 days ముందు. హాయ్, create positive videos about the movie Kannappa and then get back to us. We will remove the claim and we will look forward to collaborating with you in the future. ఇప్పుడు స్ట్రైక్ చేసిన దానికి 24 FF అఫీషియల్ 24 Frames Factory అనేది మంచు విష్ణు గారి ప్రొడక్షన్ కంపెనీ. ఆయన మూవీస్ అన్నిటి కూడా రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్నిటి కూడా అదే ప్రొడక్షన్ కంపెనీ, వాళ్ళ ఓన్ ప్రొడక్షన్లో వాళ్ళు మూవీస్ చేస్తుంటారు. సో నేను ఇవన్నీ చూపించి మీరు నేను తప్పు అని చెప్పిన దానికి మీరు ఇట్లా స్ట్రైక్ చేసి ఛానల్ టర్మినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు కన్నప్పకి ఈ 300 ఛానల్స్కి సంబంధం ఏందండి? బలవంతంగా మీరు ప్రమోట్ చేసుకోవాలంటే మా సినిమా వస్తుంది మీరు చూడండి, లేదా పెయిడ్ ప్రమోషన్ అనేది ఉంటుంది. మా ప్రతి మూవీస్ చేసుకుంటారు, పిఆర్టీ నా మూవీ పైన ప్రమోట్ చెయ్యి, నీ ఎంత రైట్ తీసుకుంటావు నువ్వు అని చెప్పి స్పాన్సర్ చేస్తారు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఫలానా చూడండి మూవీ బాగుంటుంది, నేను చెక్ చేస్తాను, చూద్దాం లెట్స్ ఓపెన్ మారితే దిల్ పే అండ్ దిల్ డూ గుడ్, లేకపోతే ఒకసారి చూడండి మీకు బాగా అనిపిస్తే మీరు వీడియో చేయండి అంటే వాడికి బాగా అనిపిస్తే వాడు చేస్తాడు. ఇది లిటరల్ బ్లాక్ మెయిలింగ్. విమర్శించిన దానికి ఇన్ రిటర్న్ మీరు పొగుడుతూ వీడియో చేయమన్నారు, అదేనా మీరు చెప్పేది? ఇప్పుడు విమర్శిస్తూ వీడియో చేశారు, స్ట్రైక్లు వేశారు, అది తీసేయాలంటే ఇప్పుడు పొగుడుతూ సినిమాని వీడియోస్ చేస్తే తీసేస్తామన్నారు. యాక్చువల్లీ మంచు విష్ణు గారు వాళ్ళ టీం వాళ్ళు 300 ఛానల్స్ ఏవైతే అన్నారో వాళ్ళందరూ వేసింది మంచు ఫ్యామిలీని ఎవరైతే టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరి మీద వేశారు. కానీ బయటకు వచ్చి మీడియాతో చెప్పింది ఏంది, ఎవరెవరైతే మూవీ ఆర్టిస్ట్ అందరినీ అంటున్నారో, ఆడవాళ్ళని తప్పుగా మాడుతున్నారో, ఆబ్జెక్టిఫై చేస్తున్నారో, చెడ్డగా మాడుతున్నారో, అనలిది కంటెంట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఛానల్స్ తీయేసాము, 300 ఛానల్స్ తీయేసాము, రాబోయే ఇంకా 1 monthలో ఇంకో 400 ఛానల్స్ కూడా తీయేస్తాము. మీరు ఆడవాళ్ళ గురించి ఏమైనా వీడియోస్ చేశారు? నథింగ్ మేడం, నథింగ్. నా దాంట్లో అబ్యూజివ్ కంటెంట్ అసలు ఉండదు. నా ఛానల్లో ర్యాండమ్గా ఒక వీడియో ప్లే చేసి దాంట్లో అబ్యూజివ్ కంటెంట్ ఉంది అంటే నా ఛానల్ నేను డిలీట్ చేస్తాను. 8 years ఆఫ్ కష్టం నా ఛానల్ నాకు. 8 years నుంచి వీడియోస్ పెడతాడు. 8 years నుంచి అన్ని వీడియోస్ ఉన్నాయి, మీరు ఏం డిలీట్ చేయలేదు? నేనేమి డిలీట్ చేయలేదండి. ఓకే, అబ్బాయికి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశారు, అప్పుడే మెయిల్ వచ్చింది, స్ట్రైక్ వచ్చింది అన్నారు కదా, అదే సారీ పేపర్లో రిలీజ్ అయింది అన్నారు కదా, ఆ వీడియో ఉందా మీ దగ్గర? మొత్తం 6 వీడియోలు నాది జరిగిన తర్వాత నన్ను స్టేషన్ తీసుకెళ్ళిపోయేసి వద్దు నేను డిలీట్ చేయను కాబట్టి ప్రైవేట్లో పెట్టండి సార్, మీరు ఎందుకు డిలీట్ చేస్తారు అంటే బలవంతంగా నా వీడియోని నా కళ్ళ ముందే డిలీట్ చేయించారు మేడం, నన్ను దూరంగా నుంచి పెట్టి. ఏ వీడియో మీద అయితే మీకు అబ్జెక్షన్ పెట్టి టర్మినేట్ చేస్తున్నానో ఆ వీడియో డిలీట్ చేయించేశారు. ఎవరు చేయించారు? సైబర్ పోలీస్ స్టేషన్లో, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో జరిగింది ఇది, డిలీట్ చేయడం వీడియోస్. వద్దు అంటే మా నాన్నగారు పక్కన నించుకొని ఉంటే చెప్పి డిలీట్ చేయించేశారు. ఆ దగ్గర మీది సెకండ్ కాపీస్ ఏం లేవా వీడియోస్? నా CPU మొత్తం తీసుకెళ్ళిపోయి, నా హార్డ్ డిస్క్ మొత్తం తీసుకెళ్ళి, నా మొబైల్ ఫోన్ తీసుకెళ్ళి, నా సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని తీసుకొనేసి మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడ ఒక్క చిన్న కంటెంట్ కూడా లేకుండా మొత్తం డిలీట్ చేసి ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరూ ప్రొఫైల్స్ ఎవరైతే రీపోస్ట్ చేస్తుంటారు కదా వాళ్ళందరూ వీడియోస్ డిలీట్ చేయడానికి నా దగ్గర ఒక లెటర్ అడిగారు, ఏమని, ఐఎమ్ గివింగ్ యూ మై వీడియో రైట్స్ అని చెప్పి. అప్పుడు ఏమవుతుంది, నా వీడియో రైట్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాటి స్ట్రైకే ఇచ్చు. అసలు మీకు ఇంకొక వాళ్ళకి కావాలంట, సైబర్ వాళ్ళకి ఈ వీళ్ళు రాజశేఖర్ అనే పర్సన్ ఎవరైతే కాల్ చేస్తున్నాడో ఆయన ఇంకో పర్సన్ దగ్గర కాల్ చేయించాడు, వినయ్ అనే పర్సన్ కాల్ చేస్తున్నాడు, మీ రైట్స్ మాకు కావాలి. అది ఎప్పుడు జరిగింది, నేను సెకండ్ ఛానల్, నేను గేమింగ్ ఛానల్ చెప్పాను మేడం, అది లైవ్ ఛానల్, నేను లైవ్లో ఉంటాను అక్కడ, ఇప్పుడు ఎవ్రీడే 1 hour లైవ్లో ఉంటాను. నేను చెప్పాను కూడా ఈయనకి, నేను లైవ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయొద్దండి సార్ అని చెప్పి. ఆయన కూడా అదే టైంలో ఫోన్ చేసి లైవ్లో, నేను ర్యాండమ్ కొత్త నెంబర్ కాబట్టి నేను లిఫ్ట్ చేశాను, స్పీకర్లో పెట్టి మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, లైవ్లో అన్నాడు, అది రికార్డ్ అయింది, అది కూడా మరి వైరల్ అయింది. ఆయన అన్నాడు, మీ వీడియో రైట్స్ మాకు కావాలండి అంటే, దేనికి సార్ మీకు వీడియో రైట్స్ అంటే, మీకు సపోర్ట్ చేస్తూ కొంతమంది మీ క్లిప్స్ని రీపోస్ట్ చేశారు కదండి, వాళ్ళందరికీ మేము స్ట్రైక్లు వేస్తాము, మీ వీడియో మాకు ఇస్తే అని. సార్ ఒకటి నన్ను గమ్మునే ఉండమంటున్నారు, సరే నేను గమ్మునే ఉండా అంటున్నా, సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంటే వాళ్ళకి నా పేరు మీద స్ట్రైక్లు వేస్తానంటారు, ఎంతవరకు కరెక్ట్ సార్, నేను ఇవ్వను సార్ అని చెప్పాను. సరే ఇప్పుడు మీ మీద కేసు పెట్టారు అంటున్నారు కదా, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండాలి కదా సబ్మిట్ చేయడానికి, ఇదిగో ఈ వీడియోస్ పెట్టారు అని.
8 months అవుతుంది మేడం ఇప్పటికి. 8 months, ఇది 1 month, ఈ మంత్ అయిపోతే 9 months అవుతుంది. నేను సెషన్లో వాళ్ళని అడిగింది అదే, ఇక్కడ సైబర్ వాళ్ళని అడిగింది అదే. మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు ప్రూఫ్లు ఏంటి చూపించండి అని. ఇప్పుడు ఫస్ట్ కేసు వాళ్ళు పెట్టినప్పుడు ఏ వీడియోలో అయితే వాళ్ళు లింక్స్ ఇస్తారు కదా, ఇక్కడ ఈ వీడియోస్లో వాడు ఇలా చేస్తున్నాడు అనేసి ప్రూఫ్ ఇచ్చారు. ఆ వీడియోస్ అన్నింటినీ సెకండ్ కేసులో డిలీట్ చేశారు. డిలీట్ చేసేటప్పుడు నేను అడిగాను, నాకు ఒక 41 నోటీస్ ఇస్తారు మేడం. కేసు పడినప్పుడు 41 నోటీస్ ఇస్తారు. బెయిల్ లేకుండా నేను వచ్చి అటెండ్ అయితే, అటెండ్ అవ్వకపోతే నాన్ బెయిలబుల్ అయిపోద్ది, జైల్లో పెడతారు. బెయిల్ అటెండ్ అయితే సరే వచ్చావు కదా, 41 నోటీస్ ఇచ్చి పంపిస్తారు, అంటే అరెస్ట్ చేయకుండా. దాంట్లో లిటరల్లీ పాయింట్స్ ఉంటాయి, అది కూడా దాంట్లో ఉంది, ఆ పాయింట్ కూడా ఉంది దాంట్లో రాసి ఉంటుంది ఏమని, నువ్వు ఈ కంప్లైంట్ ఏదైతే ఉన్నాయో, ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ట్యాంపర్ చేయకూడదు, వీటిని టచ్ చేయకూడదు అనేసి. ఆ వీడియోస్ వీళ్ళు డిలీట్ చేస్తున్నారు. నేను అడిగానప్పుడు, మేడం నా 41 నోటీస్ తిరుపతిలో పడిన ఫస్ట్ కేసు ఏదైతే ఉందో, చంద్రగిరిలో పడిన ఫస్ట్ కేసు ఏదైతే ఉందో, దాంట్లో ఆ పాన్ క్లిప్స్ రిలీజ్ చేశాడు, ప్రైవేట్ పార్ట్స్ చూపించాడు అనేది అది పెట్టినారు. అక్కడ ఆ లింక్స్, ఈ ప్రూఫ్స్ మేడం మీరు డిలీట్ చేస్తే అక్కడ నేను దాన్ని లా ఉల్లంఘించినట్టే కదా, సో కరెక్ట్ కాదు కదా మేడం అంటే, వాళ్ళు ఏమన్నా అంటే మాకు ఫోన్ చేయమని చెప్పి మేము ఆడుకుంటామని. అటెండ్ అయిపోద్ది లా, అందరికీ ఈక్వలే కదా. ఇప్పుడు ఇబ్బంది పడి ఇప్పుడు ఏమైంది, అప్పుడు నా మీద కేసు బుక్ చేసిన సిఐ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మారిపోయారు. ఇప్పుడు కొత్త సిఐ ఉన్నారు. ఇప్పుడు ఆయన మొన్న పిలిపించారు, ఛార్జ్షీట్ వేయాలి అని చెప్పి పిలిపించి సైన్ పెట్టించుకొనేసి ఛార్జ్షీట్ వేస్తామని చెప్పారు. అది కూడా ఎప్పుడు వేస్తారంటే రేపు వేస్తామని చెప్పారు, 8 months తర్వాత. ఇది ఒక 15 days 20 days బ్యాక్. ఇప్పుడు 20 days అయింది, నథింగ్, నో కాల్, నథింగ్. ఛార్జ్షీట్ వేస్తే పిలవాలి కదా మమ్మల్ని, హియరింగ్ ఉంటుంది ఫలానా అనేసి, నథింగ్ ఇస్ దర్. ఆ సిఐ గారికి మొత్తం చెప్పినప్పుడు అలా ఎలా చేస్తారు, వాళ్ళు వీడియో డిలీట్ చేస్తారు, మేము మాట్లాడడానికి ఏముంటుంది నేను అంటున్నాడు. క్వశ్చన్ అది. ఇప్పుడు దేని మీద వేసారు మీ మీద కేసు, ఏ బేసిస్ మీద? ఆ బేసిస్ లేకపోతే ఇంకా మీ మీద కేసు ఎట్లా? ఇప్పుడు వీళ్ళు ఆ పోలీసులు అయింది, పోలీస్ స్టేషన్లో వీడియోస్ అన్ని డిలీట్ చేసి పో బయలుదేరు నువ్వు అంటే దేనికి సార్? కేసు ఉండిపోయింది, ప్రూఫ్లు లేవు. ప్రూఫ్లు డిలీట్ చేశారు మేడం, డిలీట్ చేశారు. ఎక్కడ ఇప్పుడు నేను బ్యాకప్లో మెయిల్ ఐడీలు పెట్టుకోమంటే డ్రైవ్లోకి వెళ్ళి సైబర్ పొల్యూషన్లో దే విల్ బి నోయింగ్ కదా, ఎక్కడ డ్రైవ్లో ఎక్కడ ఉంటాయి మొత్తం. ఒక ముగ్గురు సిపి మొత్తం ఆన్ చేసుకునేసి నా పాస్వర్డ్స్, మెయిల్ ఐడీస్, దాని పాస్వర్డ్స్, రికవరీ ఈమెయిల్ ఐడీస్, దానికి సంబంధించిన ఓటీపీలు వచ్చే మొబైల్ ఫోన్స్, వాటి సిమ్ కార్డ్స్ మొత్తం లాగేసుకొని అన్నింటినీ మార్చేసి ఇంటికి బయలుదేరు నువ్వు. ఆఖరికి నా గేమింగ్ కన్సోల్ మేడం, నా సెకండ్ ఛానల్ నా గేమింగ్ ఛానల్ కదా, దాన్ని నీ కంటెంట్లోకి రాకూడదు, ఇంకా వీడు కనపడకూడదు ఎక్కడ అని చెప్పి నా గేమింగ్ కన్సోల్ తీసుకెళ్ళిపోయారు. నేను ముందు ROC మేనేజర్గా వర్క్ చేసేవాడిని మేడం. మొత్తం స్విగ్గీ రిమోట్ ఆపరేషనల్ కంట్రోల్ మేనేజర్ అని సౌత్ ఇండియా మొత్తానికి స్విగ్గీలో మేనేజర్గా వర్క్ చేసేవాడిని. ఐ వాస్ ఎర్నింగ్ వెల్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నేను బీటెక్లో ట్రిపుల్ బీటెక్ చేస్తున్నాను. సో లాస్ట్ పోస్టింగ్ నాది హైదరాబాదే. బట్ నాకు కంటెంట్ క్రియేటర్ అవ్వాలంటే ఇష్టము. ఐ లైక్ టు టెల్ వాట్ ఇస్ రాంగ్ అండ్ వాట్ ఇస్ రైట్. తిరుపతి మేడం, యోగానంద యూనివర్సిటీ చేసినప్పుడు నేను బయట వచ్చినప్పుడు నేను ఇక్కడ కంటెంట్ క్రియేటర్ కావాలనుకుని వచ్చాను. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు ఉండే ఫండ్స్తో, అప్పుడు సంపాదించుకున్న ఫండ్స్ మొత్తంతో CPU బిల్డ్ చేసుకున్నాను నేను. ఎందుకంటే నా ఎడిటింగ్ అనేది కొంచెం హెవీ ఎడిటింగ్ ఉంటుంది. ఒక 3.5 lakh పెట్టి నేను CPU బిల్డ్ చేసుకున్నా. ఈ పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోతారని నేను అడిగాను, సార్ యాజ్ పర్ ద రూల్స్ డేటా మొత్తం హార్డ్ డిస్క్లో ఉంటుంది, మీకు హార్డ్ డిస్క్ కదా కావాలి, నేను తీసుకెళ్ళండి, CPU మొత్తం ఎందుకు అంటే ముచ్చటగా ఉంది, నాకు మొత్తం కావాలి అట్లా అన్నారా? దట్ కానిస్టేబుల్ అండ్ ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ బాలా సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్. ఆయన వైట్గా ఉంటాడు, నాయక్ బాలా ఐ గెస్. మొత్తం ఆ CPU మొత్తం తీసుకెళ్ళిపోయి నా దగ్గర మూపించుకొనేసి 10 నిమిషాల్లో ఇప్పుడే వదిలేస్తాం రండి అని చెప్పి కార్లో వేసుకొనేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. తిరుపతి నుండి ఏడుకు వచ్చిన తర్వాత చెక్ చేసి పంపించేస్తాంలే, ఉండు చెక్ చేస్తాను అంతే కదా అని చెక్ చేసి మొత్తాన్ని స్కాన్ చేసి ఎటువంటి ప్రూఫ్స్ మొత్తం లేకుండా మొత్తం డిలీట్ చేసి వాళ్ళ కాపీ పెట్టుకున్నారు. వాళ్ళ కాపీ తీసుకొని పెన్ డ్రైవ్లో పెట్టుకునేసి ఈ వీడియోస్ అన్నింటినీ వాళ్ళ దగ్గర అయితే కాపీ ఉందా వాళ్ళు తీసి పెట్టుకున్నారు, పెన్ డ్రైవ్లో తీసి పక్కన పెట్టుకునేసి ఇవి మన కాపీలు సార్ మన దగ్గర ఉంటాయి, అబ్బాయి దగ్గర ఏముండవు అనేసి మొత్తం డిలీట్ చేపించేసి అక్కడ మా నాన్న పక్కన నన్ను కూర్చోబెట్టి ఇప్పుడు నీకు అరగంట టైం ఇస్తున్నాను, ఎవడెవడైతే నీ పోస్టులు రీపోస్ట్ చేస్తున్నాడో వాళ్ళందరితో నువ్వు ఆ పోస్టులు డిలీట్ చేయించాలి అని. ఎలా చేపిస్తాను మేడం? సోషల్ మీడియాలో అది వైరల్ వెళ్ళింది, చాలామంది పోస్టులు చేస్తుంటారు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళకి తప్పు అనిపించింది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. నేను వాళ్ళని కాంటాక్ట్ చేసి అరగంట లోపల సోషల్ మీడియాలో ఉండే మొత్తం కంటెంట్ని డిలీట్ చేయాలంటే ఎలా చేపిస్తాను? ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ కదా. అలా ఎలా అవుతుంది సార్ అంటే, నీ ఛానల్ నీకు కావాలన్నా, నీ లైఫ్ నీకు కావాలన్నా ఇవి నీ చేయాలి నువ్వు ఇప్పుడు అని. అసలు ఈ ఫస్ట్ కేసు, వెరీ ఫస్ట్ కేసు ఏదైతే ఉందో ఇది వేయడానికి రీజన్ ఏంటి? అప్పుడు ఏమైనా కంటెంట్ చేశారా వాళ్ళ మీద? మీరు క్వశ్చన్ చేశాను మేడం. ఏం క్వశ్చన్ చేశారు? బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదండి, మీకు ఏమన్నా ఉంటే కరెక్ట్ గా చూసి. అది సెకండ్ వీడియోలో కదా, ఏదో వీడియో చేస్తూ ఒక అబ్బాయి మీద పడింది అలాగా అన్నది సెకండ్ వీడియో కదా. అది ఫస్ట్ వీడియోలో నేను ఇది తప్పు అని చెప్పాను మేడం. దానికి కాన్సిక్వెన్స్ ఏంది? నెక్స్ట్ డే నా ఛానల్ టెర్మినేట్ చేస్తాననేసి టీవీలో న్యూస్ పేపర్లో రిలీజ్ చేయడం.
దానికి నేను వీడియో చేస్తున్నాను. నా ఛానల్ ఎలా టర్మినేట్ చేస్తారు, గేమ్ ఛానల్లో చేశారు, గేమ్ ఛానల్లో చేశాను, ఎలా టర్మినేట్ చేస్తారు, మీరు టర్మినేట్ చేయడానికి రీజన్ ఇది, మీరు ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదనేసి నేను మొత్తం ఎక్స్పోజ్ చేశాను. దానికి మంచి ఆ వీడియో వైరల్ వెళ్ళిన తర్వాత మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ దాన్ని క్వశ్చన్ చేసి పెట్టింది, ఇది కరెక్టా అని అడిగినప్పుడు మంచు విష్ణు గారు అవసరం లేకపోయినా కూడా అబద్ధాలు చెప్తున్నారని చెప్పాడు. సో అబద్ధాలు నేను చెప్తున్నాను అనేసి థర్డ్ వీడియో చేశాను నేను. మంచు విష్ణు గారు చెప్పారా, దానికి రిప్లై ఇచ్చారా? ట్వీట్ చేశారు, ఇది అబద్ధాలు చెప్తున్నాడు, దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. అవును, ఇప్పుడు మంచు విష్ణు గారు ఆయన సెలబ్రిటీ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి ఇది తప్పు అని చెప్పారంటే ఆయన దగ్గర ఏదో స్ట్రాంగ్ ప్రూఫ్స్ ఉండాలి కదా, అదే అడుగుతున్నాను నేను. ఇది తప్పు అని మీరు అంటున్నారు, మెయిల్ ఐడి మీది కాదన్నారు, ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడితే మీరు ఏదైతే అఫీషియల్గా ఇది నా మెయిల్ ఐడి అని క్లెయిమ్ చేస్తున్నారో దానికి ఓటీపీ వెళ్తుంది, మీకు సంబంధం లేనప్పుడు దానికి ఎందుకు వెళ్తుంది? మీ అఫీషియల్గా వాళ్ళు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మేడం, అది కూడా ఉంది దాంట్లో. ఇప్పుడు మెయిల్ వచ్చింది, మెయిల్ ఇందాక మీరు మెయిల్ చూపించారే, అది వాళ్ళది కాదా? అది మాది కాదు, మాకు సంబంధం లేదు, ఇది మా మెయిల్ ఐడి అనేసి ఒక అఫీషియల్ మెయిల్ ఐడి చూపించారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఇది మాది కాదన్నారో దానికి ఫర్గాట్ పాస్వర్డ్ కొడతా అంటే ఇది మా అఫీషియల్ మెయిల్ ఐడి అని మీరు క్లెయిమ్ చేశారు కదా, దాన్ని అది రికవరీ మెయిల్ ఐడిగా ఉంది, దీనికి సంబంధం లేకపోతే అది దీనికి రికవరీ మెయిల్ ఐడి ఎలా ఉంటుంది? ఇంపాసిబుల్ కదా. ఓకే, ఇప్పుడు ఆయన చాలా చూసుకుంటూ ఉంటారు మంచు విష్ణు గారు, స్కూల్స్ ఉన్నాయి, యాక్టింగ్ ఉంది, ప్రొడక్షన్ హౌస్ ఉంది, మేబీ జస్ట్ ఇవన్నీ టేక్ కేర్ చేయండి అన్నప్పుడు వాళ్ళ టీంలో వాళ్ళు ఏమైనా చేస్తుండొచ్చు కదా, మేబీ ఆయన అంత అవేర్ కాదేమో. కంప్లీట్లీ పాసిబుల్. అలాంటప్పుడు అది వెరిఫై చేసుకునేసి అప్పుడుగా చెప్పాలి. ఇప్పుడు పబ్లిక్గా వచ్చి ఇది కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్, ఫేక్ స్టేట్మెంట్ మీరు అంటే నేను ఫ్రాడ్ అయిపోతా కదా. అక్కడ మీ వెనకాల ఎవరు మిస్టేక్ ఉంది అనేది నాకు తెలియదు, కానీ ఇక్కడ ఐఎమ్ సఫరింగ్. నా ఛానల్ టర్మినేట్ చేస్తాను అనౌన్స్ చేశారు. డైరెక్ట్గా అప్రోచ్ అయ్యారా విష్ణు గారిని? లేదు, నేను అవ్వడానికి ట్రై చేశాను మేడం. పోలీస్ స్టేషన్లో నేను కలిసి మాట్లాడతాను అంటే ఆ ఫస్ట్ కేసు పెట్టింది నా మీద, మోహన్ బాబు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అనేసి హేమచంద్ర నాయుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే నీకు కానీ నీ వాళ్ళకి కానీ ఇకపై ఏమన్నా అయితే మాకు సంబంధం లేదని డెత్ రేట్లు పోలీస్ స్టేషన్ లోపల ఇచ్చాడు నాకు. నన్ను మా ఫ్యామిలీని చంపేసాను తప్ప నేనేం చేశాను మేడం? ఇది తప్పు అని అడిగింది దానిక. మర్యాదగా వీడియో డిలీట్ చేయన్నాడు. చేస్తానండి, నేను వీడియో డిలీట్ చేస్తాను, పబ్లిక్ అపాలజీ కూడా చెప్తాను. బట్ నన్ను తప్పు ఫ్రాడ్ అన్నారు కదా విష్ణు గారు, అది తప్పు అని చెప్పానండి. ఆయన సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఇమేజ్ పెద్దది, వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ సెలబ్రిటీస్ అన్నీ ఉంటాయి. వెనకాల వాళ్ళ మిస్టేక్ జరిగింది, దానివల్ల కన్ఫ్యూజన్ జరిగింది, వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఆ అబ్బాయి తప్పేం లేదు, ఇది వెనకాల జరిగిన మిస్టేక్, వీల్ టేక్ యాక్షన్ అని మీరు చెప్పినా కూడా నేను ఫ్రాడ్ కాదని అవుతుంది కదా. ఇప్పుడు ఆయన ట్వీట్ చేసినప్పటి నుంచి నాకు ఎంత హేట్ వచ్చి ఉంటుంది మేడం. లైక్ నువ్వు పెద్దల పేరు చెప్పుకొని సంపాదిస్తున్నావు, మంచి విషయం చెప్పినా నేను తప్పు అనేసి ఫ్రాడ్ అనేసి అనుకుంటా. సోషల్ మీడియాలో ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్, కొన్ని లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు కదా. ట్విట్టర్ లాంటి ప్లాట్ఫామ్లోకి వచ్చి నువ్వు చెప్పేసి వెళ్ళిపోతే ఇప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి కదా. అందుకని ఒకవేళ నేను తప్పు చెప్పుకుంటే నేను ఫ్రాడ్ అయ్యి ఉంటే మీ ఆఫీస్ నుంచి మీ కంటెంట్ మేనేజర్ కాల్ చేసి నన్ను రిక్వెస్ట్ చేసుకొని వీడియోస్ డిలీట్ చేయించుంటారు. అప్పుడు నేను వీడియో డిలీట్ చేస్తున్నాను. దాని తర్వాత మంచు విష్ణు గారు ట్వీట్ పెట్టారు. సో అందుకని నేను ఆ కాల్ రికార్డింగ్స్ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ తీసి థర్డ్ వీడియో పెట్టాను. ఆ వీడియో ఒకసారి ప్లే చేద్దాం, మనం ప్లే చేద్దాం. డిలీటెడ్ మేడం. అది డిలీటెడా? గేమింగ్ దాంట్లో కూడా మొత్తం అన్ని అదే 3 ఛానల్స్ ఉన్నాయి మేడం. థర్డ్ ఛానల్ కూడా ఉంటుంది నాకు. 3 ఛానల్స్ ఎక్కడ ఇన్స్టాగ్రామ్లో, ఎక్కడ ట్విట్టర్లో అసలు ఏ గ్లింప్సెస్ లేవా? ఆఖరికి నా ఛానల్ సెలెక్ట్ చేస్తున్నారు, సరే ఫైన్. యూట్యూబర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా థ్రెట్ మెయిల్స్ పంపించారు. థ్రెట్ మెయిల్స్ పంపించి మర్యాద తీయమని చెప్పి కొందరు భయపడ్డారు, తీయేశారు. ఇంకొంతమంది ఇద్దరు మాత్రం బార్బెల్ అనేసి ఒక ఛానల్ రికార్డ్ చేసుకున్న కాల్ రికార్డ్ చేశారన్నారు కదా, కాల్ రికార్డింగ్ ఉంది మేడం. ఉందా? కాల్ రికార్డింగ్ పెళ్లి చేయండి. హలో హలో నేను చెప్పండి. నా పేరు రాజశేఖర్, ఇక్కడ మన విష్ణు ఆఫీస్ నుంచి వస్తాను. ఓ హాయ్, చెప్పండి సార్. మీరు వీడియో పెట్టారు కదండి ఇందాక, ఒకటి చూసాను నేను. చెప్పండి. 15 hours బ్యాక్ పబ్లిష్ చేశారు కదా, ఏమైందండి యాక్చువల్ చెప్పండి. నాకు ఫస్ట్ వే2 SMS లో వేరే ఎవరు స్క్రీన్ షాట్ పెట్టారండి, ఇలా నేనేం ఉంది టర్మినేటెడ్ లిస్ట్లో టర్మినేట్ చేస్తా అన్నారు, ఏమైంది అని చెప్పి. నేను వే2 SMS లో సమ్ ఫేక్ న్యూస్ ఏమో అని కామ్ అయిపోయాను. మళ్ళీ మా అమ్మ కాల్ చేశారు, అరే ఈనాడులో వచ్చిందిరా, ఏం జరుగుతుందిరా, నువ్వేం అనలేదు కదరా అని చెప్పి. దెన్ ఐ వాస్ లైక్ ఈనాడులో రావడం ఏంటి అని చెక్ చేస్తే అక్కడ ఛానల్ నేమ్ లింక్తో పాటు ఉంది. ఇప్పుడు నేను మెయిల్స్ అన్ని చెక్ చేశాను. నాకు త్రీ మెయిల్ ఐడీస్ ఉన్నాయి, నాకు మెయిన్ ఛానల్ లింక్ అయిపోయినవి. పొరపాటు ఏదైనా వచ్చిందేమో 3 చెక్ చేశాను. నాకు ఎటువంటి మెయిల్ లేదు, ఇంటిమేషన్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా టర్మినేట్ చేస్తానని కూడా టర్మినేట్ చేశాను అని చెప్పి పెట్టేసరికి ఐ వాస్ లైక్ వై, నేను ఎవరిని ఏమనలేదు, ఎక్కడ ఏమనలేదు కదా, వై ఈస్ మై ఛానల్ ఇన్ దట్ నేమ్ అని చెప్పి. అదే యాక్చువల్గా అదే మనకి ఏజెన్సీ ఆటోమేటిక్గా ట్రోల్ చేసిన వీడియోస్కి వెళ్తున్నాయండి. యాక్చువల్గా అంటే నాట్ రిలేటెడ్ టు విష్ణు గారు అలోన్, మన ఆర్టిస్ట్ ఎవరన్నా తెలుగు మూవీ ఆర్టిస్ట్ ఎవరి మీద. సార్ ఇప్పుడు నా ఛానల్లో ఉండే ప్రతి వీడియో నేను 8 yearsగా చేస్తున్నాను సార్. ప్రతి వీడియో ఫ్యామిలీలో చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్ళు అందరూ పెట్టుకుని కూర్చోలా ఉంటుంది. నా ఆడియన్స్ అలా ఉంటారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఒక్క బూత్ లేకుండా ఆన్ ద లైన్ ఆన్ ద పాయింట్ మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాది మెయిన్ కంటెంట్, నా డ్రామా, నా ఛానల్లో ఉండే 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఉండే కామెడీ. సో మీరు ఒక్కసారి చూసుకుని లేదు అది కూడా నేను ఐ కాంట్ టేక్ ఇట్ అని మీరు చెప్పుకుంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ ఆఫ్. అలాంటిది సడన్గా ఛానల్ టర్మినేట్ చేస్తాను అంటే ఇట్ విల్ బి లైక్ యు నో హౌ ఇట్ ఫీల్స్ రైట్. అవునండి.
నేను సార్ కాల్ చెక్ చేస్తాను సార్. ఓకే సార్, కాల్ చెక్ చేపిస్తాను సార్ టీం నుండి, టీం తోటి. సార్ మరి వీడియో కొంచెం ఫుల్ చేయగలుగుతారా మీరు ఇప్పుడు పెట్టిన ప్లీజ్? మీకు నేను మా టీంతో చెక్ చేపిస్తాను, ఒకవేళ రీట్రాక్ చేస్తానండి. ఓకే సార్, నేను నా వీడియో చేస్తున్నాను. సో ఇలా అడుగు. ఈ వీడియో పెట్టిన ఈ కాల్ మాట్లాడిన తర్వాత పోలీసులు వచ్చారా మీ ఇంటికి? లేదు మేడం, ఈ ఆడియో పెట్టిన తర్వాత నేను పుల్ డౌన్ చేస్తారా అని అడిగారు. నేను చెప్పాను నేను చేస్తాను సార్, కానీ అట్ ద సేమ్ టైం నా మీద స్ట్రైక్ స్టార్టింగ్ వీడియో ఆడియోలో ఉంది, స్ట్రైక్ చేసామని కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు. స్ట్రైక్ చేస్తున్నాం, మీకు రావడానికి కొంచెం టైం పడుతుంది, స్ట్రైక్ చేస్తున్నాము. 3 years బ్యాక్ అప్పుడు మీకు కొన్ని క్లిప్స్ ఉన్నాయి, దాని మీద నేను స్ట్రైక్ చేస్తే వీడియో చేస్తున్నాను అని చెప్తున్నారు. సరే సార్, నా మీద చేసిన స్ట్రైక్స్ అనేవి అనెథికల్ స్ట్రైక్స్, అవి తీసేసి నా ఫ్రెండ్ మీద కూడా స్ట్రైక్స్ చేస్తున్నారు, అవి అనెథికల్ స్ట్రైక్సే, యూట్యూబ్ పాలసీ పరంగా ఉంది, అవి తీసేయండి అంటే సార్ మీ తమ్ముడు మీద ఏదైనా చేసిన స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తాం, మీ పైన తీసేస్తాము, దయచేసి ఆ వీడియో తీసేయండి, అది మా కన్నప్ప మూవీకి ఇబ్బంది అయిపోతుంది అని చెప్పారు. ఆ క్లిప్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసి నేను పెట్టుకోను. నేను వీడియో తీసేసాను కూడా, నేను వీడియో తీసేసి వాస్ కామ్, నా గొడవ వద్దండి, నేను ప్రశాంతంగా ఉంటాను. ఏదైతే వీడియో తీసేసారో అందులో ఏం మాట్లాడలేదు కదా మీరు ఏమని వాళ్ళకి అగేన్స్ట్ గా? అదే ఇప్పుడు ఇలా స్ట్రైక్స్ నా చాలా టర్మినేట్ చేస్తున్నారు, అందరి మీద ఎందుకు చేస్తున్నారు అని మాట్లాడారు అంతే. ఆయన గురించి కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ మీరు వ్యక్తిగతంగా నేనేం మాట్లాడలేదండి, ఎవరి గురించి కానీ ఎవరి గురించి మాట్లాడలేదు. నేను మాడిందంతా 300 ఛానల్స్కి స్ట్రైక్ చేసినప్పుడు దానికి కన్నప్ప సినిమాకి సంబంధం ఏంది, ఈ మెయిల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలా బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి నేను మాడున్నా మేడం. ఇదంతా ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగింది, ఎంత స్పాన్ లో జరిగింది? ఇదంతా ఒక 20 days జరిగింది మేడం, 20 days ఆఫ్ టైంలో. అసలు స్ట్రైక్లు వేయడము, ఛానల్స్ పోయి మళ్ళీ వెనక్కి రావడం, స్టేషన్కి వెళ్ళడము, పోలీసులు వచ్చి పట్టుకెళ్ళడం, ఇదంతా ఎన్ని నెలల్లో జరిగింది? ఇది లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఈ మంత్ కంప్లీట్ అయిపోతే 9 months అవుతుంది మేడం. 9 monthsగా 4 months బ్యాక్ మా ఫాదర్ని పిలిచారు, 4 months బ్యాక్ పిలిచి 4 months ఆల్మోస్ట్ 3-4 months బ్యాక్ ఇక్కడికి పిలిచి హైదరాబాద్లో ఉంచి, ఆయన సంబంధం లేదు మేడం అసలు ఆయనకి. మీ ఫాదర్ని ఎందుకు పిలిచారు? నన్ను పిలిచారు, ఫస్ట్ తీసుకొచ్చారు సారీ చెప్పడానికి, మాట్లాడడానికి. నేను స్ట్రాంగ్గా ఉన్నాను. సార్ ఇప్పుడు మీరు తీసుకొచ్చారు, కేసు పెడతారా అంటున్నారు, నేను స్ట్రాంగ్గా ఉంటాను, తప్పు చేయలేదు నేను. ఇది ఫస్ట్ కేసు కాదండి, తిరుపతిలో కూడా కేసు పెట్టారు, న్యూడిటీ పైన పెట్టున్నారు. ఇప్పుడు ఏ కేసు పెట్టారో మీరు చెప్పడం కూడా చెప్పట్లేదు కనీసం. బట్ స్టిల్ ఇట్స్ ఓకే, మీరు ప్రూఫ్లు తీసుకురావాలి కదా, ఆ ప్రూఫ్లు తీసుకొచ్చి మాడండి, నేను కూడా చూస్తాను, కోర్టులో ఎట్టా ఇవ్వాలి కదా, లెట్స్ ఫైట్ ఇన్ ద కోర్ట్, ఇబ్బంది లేదండి అని చెప్పి. ఇంకా వీడు వినట్లేదు అనేసి కానిస్టేబుల్స్ మాడారు. ఆ తర్వాత ఇంకో కానిస్టేబుల్స్ గుట్టుకోలు. వినడానికి ఏముంది, మీ ప్రాపర్టీస్ అన్ని ఆయన దగ్గర, CPU, హార్డ్ డిస్క్, మీ అన్ని ఆయన దగ్గరే ఉన్నాయి కదా. అన్ని లాగేసుకున్నాక సబ్మిట్ అయిపోయి సారీ చెప్పాలి. ఇప్పుడు నేను సారీ చెప్తే ఈగో సాటిస్ఫై అవుతుంది. సారీ చెప్తూ ఏంటి, ఏదైనా రాసి ఇవ్వాలా? ఎవరైతే హర్ట్ అయ్యారో వాళ్ళకి, ఓకే, ఎవరు హర్ట్ అయ్యారో వాళ్ళకి ఇచ్చి సారీ చెప్తే అప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవన్నీ మీకు తిరిగి ఇచ్చేస్తారా? మీ కన్సోల్స్ చెప్పారు, అన్ని తిరిగి ఇచ్చేస్తాను, నువ్వు ఒక లెటర్ రాసి ఇవ్వు నాకు అని చెప్పారు. నేను చెప్పాను, నేను ఎందుకు అపాలజీ చెప్పాలి, నేను తప్పు చేయలేదే, బ్లాక్మెయిల్ చేసింది ఆయన, నేను ఎందుకు అపాలజీ చెప్పాలి, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా సార్, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మీరు ఎవరిని అక్యూజ్ చేయాలి, ఎవరు విక్టిమ్, ఎవరు చేస్తున్నారు ఇక్కడ, నన్ను పట్టుకొచ్చి నా మీద కేసులు పెడతానంటున్నారు మీరు, లెట్స్ ఫైట్ ఇన్ ద కోర్ట్ సార్, ఇబ్బంది లేదు అని చెప్పి. ఎంత చెప్పినా కూడా వీళ్ళు వినట్లేదు అనేసి ఎస్ఐ గారు మాడారు, ఎస్ఐ గారు మధులత గారు వాళ్ళు మాడారు. ఆ తర్వాత ఏసీపీ గారితో తీసుకెళ్లారు, ఆయనతో కూడా మాడారు. ఆయన కొంచెం బాగా గ్రాండ్గానే మాడాడు ఆయన, నేను చూస్తా అన్నాను గమ్మునే సార్, ఎందుకంటే రియాక్ట్ అవ్వాల్సింది అక్కడ జడ్జి గారికి ఆన్సరబుల్. నేను వీళ్ళు ఎంత రఫ్గా మాట్లాడినా కూడా ఇట్స్ ఓకే, నేను తప్పు చేయలేదు, నాకు తెలుసు ఆ విషయం, కామ్, నేను ఎక్కడేం మాడలా. ఇంకా అవ్వట్లేదు అనేసి అప్పుడు మా నాన్నని పిలిచిన తర్వాత మా నాన్న నా ముందే నోటికి వచ్చినట్టు మాట్లాడి వచ్చారు మా నాన్న. ఆడికి వచ్చిన తర్వాత ఆయన్ని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆడ బయట కూర్చోబెట్టి చెప్పాను, సార్ ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయనకి అర్థం చేసుకోండి, వచ్చి వెయిట్ చేస్తున్నారు కదా అంటే, కూర్చోపోమూల ఆయన్ని బయట కూర్చోబెట్టి, ఆయన 2 సార్లు వస్తే ఏం పని లేదు నీకు, బయట కూర్చో. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన మినిమం మా నాన్నగారు మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా బయట కూర్చో నువ్వు అనేది బయట కూర్చోబెట్టేసి సాయంత్రం దాకా లోపల పిలిచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఆ తర్వాత మా నాన్న నేను మీ నాన్నతో మాడతా కానీ, మీ బాబుతో మాడతా కానీ నువ్వు బయట పో అనేసి పంపించి, మా నాన్న బయట వచ్చి చెప్పాడు, రే ప్లీజ్ రా, పెద్దోళ్ళు రా, మనం ఫైట్ చేయలేము రా, తప్పు నువ్వు చేయలేదు నాకు తెలుసు, నా కొడుకు నాకు తప్పు చేయలేదని నాకు తెలుసు, నేను మొత్తం చూస్తున్నాను, కానీ మనం గెలవలేని యుద్ధం ఇది, దయచేసి వాళ్ళు అడిగింది ఏదో ఇచ్చేసినామంటే, ఆ రాసి ఇచ్చేసినామంటే నువ్వు ఆ ప్రాపర్టీస్ అన్ని తీసుకు వెళ్ళిపోవచ్చు, మనం బతకచ్చు, ఎందుకురా మనకి అని. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ ఎవరైనా కూడా అలాగే కదా ఆలోచిస్తారు. నేను చెప్పాను, నాన్న నేను తిరిగి వచ్చినా కూడా ఐ కాంట్ బి ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ఎ మిర్రర్, ఇబ్బంది, నేను అది పొగరు గర్వం కాదు, నేను తప్పు చేయలేదు నాన్న, ఎందుకు ఈ తప్పు చేశాను ఎందుకు ఒప్పుకోవాలి, జస్ట్ బికాస్ ఎంత డబ్బులు ఉన్నాయి నా ఈగో హర్ట్ అయింది అనేసి నేను చెప్పి ఒప్పుకోవాలని, నేను ఐ కాంట్ డూ దట్, ఐఎమ్ సారీ అని చెప్పి. ఆయన ఇంకా మా నాన్న మాట్లాడి కోప్పడి అంత చేసిన తర్వాత మా నాన్నే అన్నాడు, మేడం మీకు లెటర్ కావాలి, నేను రాయిపిస్తాను నా కొడుకు దగ్గర, కొంచెం టైం ఇవ్వండి నాకు, నేను మాడాలి నా కొడుకు సపరేట్గా అని చెప్పి తిరిగి తీసుకొచ్చేసి పక్క రోజు ఒక లెటర్ రాసి మా నాన్న రాసి పంపించాడు, మా నాన్న రాసి సైన్ చేసి పంపించాడు. దానిలో సారీ మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది, నేను తప్పు చేశాను, నా వల్ల తప్పు అయిపోయింది, వాళ్ళు హర్ట్ అవుతారని నేను డబ్బుల కోసం ఈ సబ్స్క్రైబర్ల కోసం చేసినానని నేను ఎక్కడ మాడలేదు మేడం. మా లెటర్ కూడా ఇదే లెటర్, అది ఎక్కడ మాడలేదు నేను.
ఎక్కడ మాడలేదు. ఇది అపాలజీ లెటర్ అపాలజీ లెటర్ రాయిపించింది అది. కానీ ఈ లెటర్ నేను ఈ లెటర్ రాసి వాళ్ళకి పోలీసు వాళ్ళకి ఇవ్వక ముందే ప్రతి మీడియా ఛానల్ TV9 కానీ NTV కానీ వీళ్ళన్నింటిలో నేను సబ్స్క్రైబర్స్ కోసము డబ్బుల కోసము వీడియోస్ చేశాను, హెరాస్ చేస్తున్నాను, సెలబ్రిటీని మంచు విష్ణు గారిని టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నాను అనేసి ఆర్టికల్స్ న్యూస్లు లైవ్లు పెట్టేసి నా ఫోటో స్టేషన్లో ఒక ఫోటో తీశాను మేడం. నాకు ఆ ఫోటో మీడియా వాళ్ళకి వచ్చింది, స్టేషన్లో పోలీసు వాళ్ళు తీసిన ఫోటో మీడియా వాళ్ళకి వచ్చింది. ఈ లెటర్ నేను ఇవ్వకముందే నేను ఒప్పుకునేసాను, నా క్రైమ్స్ అన్ని ఒప్పుకునేసాను అనేసి న్యూస్ ఆర్టికల్స్ అన్నీ వచ్చేసినాయి. దానికి 2 months బ్యాకే నేను కాల్ రికార్డింగ్స్ అన్ని పెట్టి వీడియోస్ చేస్తున్నా. అందరికీ తెలుసు ఓపెన్గా జరుగుతుంది ఇది. అప్పుడు ఏ మీడియా వాళ్ళు మాట్లాడలేదు. దీని గురించి మాట్లాడి నేను పెద్ద వాళ్ళని కూడా కలిసాను, మాట్లాడడానికి వెళ్ళున్నాను, మొత్తం అన్ని ప్రూఫ్లు ఇచ్చాను. ఇప్పుడు ఆ సెట్ మీద ఏదైతే ఉందో అదే సెట్ ఒక మంచి ఫైర్ బ్రాండ్ న్యూస్ యాంకర్ దగ్గర కూడా ఉంది. అంటే ఆయన రిపోర్టర్ వెరీ ఫైర్ బ్రాండ్ అండ్ ముక్కుసూటిగా మాట్లాడతారు, ఎవరైనా లెక్క చేయరు. ఆయన దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కలిసి గంట సేపు మాట్లాడి ప్రూఫ్లు అన్నీ ఇచ్చిన తర్వాత నేను చూసుకుంటా పో, నేను మాట్లాడతా అన్నారు. 5 నెలలు అయింది, నథింగ్. న్యూస్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళాను, అన్ని దగ్గరికి వెళ్ళి ఉన్నాను. సుమన్ టీవీ ఈజ్ ద ఫస్ట్ ఛానల్. ఇంతకాలం తర్వాత అన్నా సరే ఫస్ట్ ఛానల్, ఫస్ట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చింది మాట్లాడడానికి విషయం గురించి ఓపెన్గా. నో వన్ ఈస్ క్యారింగ్. నేను 2 months బ్యాక్ ఇంత పబ్లిక్గా ఒక కామన్ మ్యాన్ని జస్ట్ క్వశ్చన్ చేశాడనేసి ఇలా హెరాస్ చేస్తున్నారండి, తప్పుడు కేసులు పెట్టి ఫ్యామిలీని లాగి ప్రాపర్టీస్ తీసేసుకొని ఏవిజీని కూడా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి అనేసి నేను మాట్లాడతాను. నేను మెయిల్ ఐడి ఇచ్చాను, ఇది నా మెయిల్ ఐడి అండి, మీకు ఏ ప్రూఫ్లు కావాలని నాకు ఒక మెయిల్ చేయండి, నేను వచ్చి కలుస్తానండి అని చెప్పి. నోబడి ఈస్ రెస్పాండింగ్. నోబడి ఇప్పటిదాకా ఎవరు తెలియకుండా జరుగుతుందా? పోనీ కింగ్ చంద్రరాజ్ అనే అబ్బాయికి మీరు అన్నట్టు హెరాస్ చేసి టార్గెట్ చేస్తున్నాడు అంటే అదే కింగ్ చంద్రరాజ్ మళ్ళీ లేదండి ఇది కరెక్ట్ కాదని నేను పెట్టినప్పుడు మీకు తెలియదా? మీకు తెలిసిన విషయమే కదా. కనీసం నా గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినప్పుడు నేను మీడియా ఫ్యామిలీనే, మాది మీడియా ఫ్యామిలీ అని తెలిసిన తర్వాత మీలో ఒకటికి ఇలా జరుగుతోంది అంటే, ఇప్పుడు మోహన్ బాబు గారు ఆయన్ని మా నాన్నగారు దూరదర్శన్లో వర్క్ చేస్తారండి. ఓకే ఓకే సరే, ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకున్నా మీ వైపు నుంచి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, అంటే ప్రూఫ్స్ ఇట్లా ఉన్నాయి, కానీ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ వీడియోస్ అయితే మీ దగ్గర లేదు, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. ఆ వీడియోస్ ఉంటేనే మనం ఇప్పుడు అంటే మనం చూపించగలం, ఆడియన్స్ డిసైడ్ చేయగలరు. ఇప్పుడు మీ వర్షన్లో మీరు ప్రూఫ్స్ పట్టుకొని తిరుగుతున్నారు, ఇప్పుడు అక్కడ కేసు కూడా నమోదయ్యి ఉంది. ఇవి ఎక్కడ ఈ న్యూడిటీ కేసులు పెట్టారు కదా, ఏ ఛానల్లో? మీ ఛానల్లోనే వేసారని ఉందా? నా ఛానల్లోనే ఈ వీడియోస్ మరి లేవు వాళ్ళ దగ్గర. ఏ వీడియోస్లో అయితే వీళ్ళు కాల్ రికార్డింగ్స్ ప్రూఫ్స్ అన్ని పెట్టిన వీడియో చేస్తున్నాను, అదే వీడియోస్ పైన కంప్లైంట్ ఇస్తా వాళ్ళు ఈ కేసులు పెట్టారు. నేను చెప్పాను, పోలీసు వాళ్ళు కూడా అదే చెప్పాను, సార్ ఒక పని చేయండి, వాళ్ళు లింక్స్ ఇచ్చారు కదా ఫలానా వీడియోస్లో నేను చేస్తాను అనేసి, ఆ లింక్స్ ఓపెన్ చేసి మీరు ఆ వీడియోస్ చూడండి, ఎవరు తప్ప మీకు అర్థమైపోతుంది అని చెప్పి. దానికని నోటికి వచ్చినట్టు మాట్లాడి బయట కూర్చోం, మాకే చెప్తావు ఏం చేయాలో, మదిలి చేంజ్ చేయాలో, మేము ఏం చేస్తానో బయట కూర్చోను నువ్వు అనేసి. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశారు. అదే అసలు ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా మొత్తం అంత పబ్లిక్గానే జరుగుతుందండి. పబ్లిక్గా పెట్టిన నా వీడియోస్కి 3 లక్షలు 4 లక్షలు వ్యూస్ వచ్చున్నాయి. అది చాలా మంది దగ్గర మొత్తం చూస్తున్నారు, పబ్లిక్గానే జరుగుతుంది. ఎవ్రీబడి నోస్ ఇట్, కాకపోతే నోబడి వాంట్స్ టు రెస్పాండ్. నేను ఈ సెకండ్ కేసు పెట్టినప్పుడు, సార్ మీరు ఎలాగో నాకు చెప్తున్నారు సపోర్ట్ చేస్తాననేసి. సెకండ్ కేసులో అసలు ఏమని మెన్షన్ చేశారు? కేసు తెలిసిందా ఇప్పటికి? ఫస్ట్ అయితే న్యూడిటీ అని పెట్టారు, సెకండ్ కేసులో ఏమని పెట్టారు? ఐడెంటిటీ థెఫ్ట్ అంట మేడం. నేను మంచు విష్ణు గారు ఐడెంటిటీని థెఫ్ట్ చేసి జనాల దగ్గర ఫేక్ చేసి మనీ వసూలు చేస్తున్నానంట, అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేశానంట. ఆయన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ దొంగతనం చేసి దాన్ని నా పర్సనల్ యూజెస్కి నేను వాడుకున్నానంట. ఎట్లా? అదే కదా అడుగుతున్నాను నేను, ఎక్కడ నాకు ఎలా వస్తాయి ఆయన పర్సనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎట్ వస్తాయి? ఆయన ఐడెంటిటీ థెఫ్ట్ చేసి నేనేం చేసుకుంటాను? ఆయన పాన్ వీడియోస్ నా దగ్గర ఎట్టొస్తాయి, ఆయన ప్రైవేట్ పార్ట్ వీడియోస్ నా దగ్గర ఎట్టొస్తాయి? నేను ఏం చేసినాను? దేనికని కేసులు పెడతారు నా మీద? అసలు ఆ కేసు రిజిస్టర్ ఎట్ అవుతున్నాయి? ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి నేను కలవలేదా అంటే కలిశాను మేడం. తిరుపతిలో ఉండే DSP గారిని కలిశాను, ACP గారిని కలిశాను. వాళ్ళు ఇద్దరు 1 అవర్ కూర్చొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. నా కేసు తీసుకోండి సార్ అంటే, ఇది దిక్కుని చోటు చెప్పుకోపో, తీసుకొని వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం ఇక్కడ మా నాన్నగారు వచ్చినప్పుడు నేను ఎందుకని ఇంతమంది ఇన్ని ప్రూఫ్స్ అగేన్స్ట్ ఉన్నారు? నేను కాల్ రికార్డింగ్ చూపించి ఆ ప్రూఫ్ ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మేడం. నేను డే 1 నుంచి ఏమైందో పాయింట్ టు పాయింట్ రాసి మొత్తం సినారియో మొత్తం రాసి ఒక డాక్యుమెంట్ నేను రాసి పెట్టినాను మేడం. ఆ డాక్యుమెంట్ కూడా మీకు నేను సాఫ్ట్ కాపీ పంపిస్తాను. అవును, ఇప్పుడు ఇది కన్సిడర్ చేస్తే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఖచ్చితంగా మంచు విష్ణు గారి టీం నుంచి ఎవరో ఒకరు వస్తారు కదా, వాళ్ళ వైపు ప్రూఫ్ తీసుకోరమనండి. ఐఎమ్ ఓపెన్, మీరు రండి చూపించండి, నేను ఏం తప్పు చేశాను చూపించండి, ఏం తప్పుగా మాడని చూపించండి అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు పంపించిన నువ్వు పెట్టిన వీడియోస్లో నువ్వు హార్ష్గా మాడున్నావు, రెస్పెక్ట్ లేకుండా మాడున్నావు అని బూతులే మాడలేదండి.
కాకపోతే చేసేటప్పుడు గుర్తుందా మీరు ఏం మాట్లాడారు? నేను చేశానండి. ఏం మాట్లాడారు సార్? నేను వాళ్ళు బాగా హర్ట్ అయిపోయిన మాట ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చారు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మీకు ఆ పొజిషన్ ఇచ్చారు. కాకపోతే మీరు దాని పర్సనల్ యూస్కి మీ మూవీ మిమ్మల్ని ఎవరు ట్రోల్ చేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరిస్తున్నారన్న పేరుతో మీరు వాళ్ళ మీద వీడియోలు స్ట్రైక్లు వేశారు. స్ట్రైకులు తీయాలంటే నా సినిమా ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఏ పర్సనల్ యూస్, మిస్యూజ్ ఆఫ్ యువర్ పవర్. ఇలాంటప్పుడు ఇది ఎలా ఉందంటే, కుక్కని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టినా కూడా అక్కడ అది షిట్టే చేస్తుంది అని చెప్పడానికి నువ్వు ఒక లైవ్ ఎగ్జాంపుల్వి చెప్పి నేను అన్నాను. దేనికి బిహేవియర్ అలాగే కదా ఉంది. అక్కడికి ఎందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు? అందరికీ కలిపి న్యాయం చేస్తారు. ఒక కింగ్ పొజిషన్ అది యాక్చువల్లీ. అక్కడ తీసుకెళ్ళి పెట్టింది నువ్వు అలా చేస్తావు అని పర్సనల్ యూస్ కోసం నువ్వు చేసుకుంటున్నప్పుడు నీకు దానికి తేడా లేదు కదా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను. దానికి వాళ్ళు హర్ట్ అయిపోయారు, మర్యాద లేకుండా అట్ట మాడతామని. సరే నేను మర్యాద ఇవ్వలేదని అంటే ఇది అలా ఐ కంపాక్ట్ దానికి దీనికి తేడా ఏం లేదు. ఎందుకన్నాను ఇప్పుడు దీనికి నేను ఈ మాటకు మీరు హర్ట్ అయిపోతాను అంటున్నారే. 8 ఏళ్ళ కష్టంతో నేను ఒక లైఫ్ బిల్డ్ చేసుకుంటే నా లైవ్లీహుడ్ మీద కొడుతున్నారు జస్ట్ బికాస్ మీకు ఈగో హర్ట్ అయింది అనేసి నా ఛానల్ టెర్మినేట్ చేస్తాను. ఇప్పుడు సెకండ్ వీడియోలో కదా కుక్క ఇది మాట్లాడింది, కంపేర్ చేసింది, ఆయన ప్రొఫెషన్ గురించి మాట్లాడింది సెకండ్ వీడియోలో. థర్డ్ వీడియోలో అంటే అప్పటికి స్ట్రైక్స్ పడిపోయి ఉన్నాయి. స్ట్రైక్స్ పడిన తర్వాత మీరు ఈ లాంగ్వేజ్ యూజ్ చేశారు. ఏదైతే మీ వర్షన్ ఉందో కంపేర్ చేస్తూ మాట్లాడారు. నేను అబ్యూజివ్గా బూతులేం మాట్లాడలేదు మేడం. నేను అడిగాను, ఇప్పుడు నా ఛానల్ని నా లైవ్లీహుడ్ని మొత్తం తీసేసుకుంటున్నారు, నేను తప్పు చేస్తుంటే నేనే తిరిగి సారీ చెప్తాను, తప్పు అయిపోయిందండి, మీకు హర్ట్ అయ్యారనేసి ఛానల్ టెర్మినేట్ చేశారు, ఇట్స్ ఓకే బట్ స్టిల్ ఐఎమ్ సారీ, నన్ను కాంటాక్ట్ చేస్తుంటే బాగుండేది అని చెప్పి. ఏమీ చేయకుండా జస్ట్ బ్లాక్మెయిల్ చేయడం తప్పండి అని మాట్లాడిన దానికి మీరు నా ఛానల్ టెర్మినేట్ చేసిన లైవ్లీహుడ్ తీయేస్తానంటే ఆపోజిట్ వాడికి బాధ అయితే మేడం. దానికోసం కోపంలో ఫస్ట్ మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు? నేను చాలా మర్యాదగా మేడం. అప్పుడు ఏం మాట్లాడారు గుర్తుంది మేడం? నేను మాట్లాడింది ఏమండి, స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదండి, స్ట్రైక్ వేసినా కూడా ఎథికల్ వేలో వేయండి, యూట్యూబ్ పాలసీస్ అనేవి ఒకటి ఉంటాయి, అది మాట్లాడుకుని ముందు కంటెంట్ క్రియేటర్ని కాంటాక్ట్ అవ్వండి, వాడు వినట్లేదా అప్పుడు స్ట్రైక్స్ వేయండి, స్ట్రైక్స్ చేసినప్పుడు వాడు తిరిగి కాంటాక్ట్ అయినప్పుడు దర్ ఇస్ అ ప్రొసీజర్, ఆ ఆఫీషియల్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. కానీ మీ దగ్గర మూవీ రైట్స్ ఉన్నాయి కదా అనేసి దాన్ని వేసేయడం సరే అది కూడా ఓకే, చెడ్డ కంటెంట్ తీసేయడానికి మీరు చేస్తున్నారంటే మంచి విషయం, లైక్ యూ సెడ్ ఇన్ ద సోషల్ మీడియా అందరిని ఆబ్జెక్టిఫై చేస్తున్నారు దానికోసం తీస్తున్నారు అనేసి. కానీ వాడు తిరిగి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కనపర్ ప్రమోట్ చేస్తే ఇది తీయేస్తాను అంటే వాడు నిజంగా ఒకవేళ అమ్మాయిలు బూతులు మాట్లాడున్నా తప్పుగా మాట్లాడున్నా వల్గర్ కమెంట్ చేస్తున్నా కూడా మీ కన్నప్ప సినిమా ప్రమోట్ చేస్తే మీరు తీయేస్తారు కదా ఛానల్స్ని, అప్పుడు మీ ఎథిక్స్ ఏమైనాయి? అలా ఆడవాళ్ళ గురించి మాట్లాడిన వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ మెయిల్స్ వెళ్ళాయా కన్నప్పని ప్రమోట్ చేయండి అని? వాళ్ళు డైరెక్ట్గా పబ్లిక్గా వచ్చి 300 ఛానల్స్ ఎవరైతే వల్గర్ కమెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ మేము స్ట్రైక్స్ చేసామని చెప్పారు. దీస్ ఆర్ ద స్ట్రైక్స్, వాళ్ళు పంపించిన స్ట్రైక్స్ చేసి పంపించున్నారు. దానికి రిప్లై దానికి వీడు కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇచ్చిన రిప్లై అది వాళ్ళకి కూడా వెళ్ళాయా? వల్గర్ కామెంట్స్ చేసిన ఆడవాళ్ళ మీద వల్గర్ కామెంట్స్ చేసిన వాళ్ళకి కూడా కన్నప్పని ప్రమోట్ చేయండి, స్ట్రైకులు తీసేస్తాను మెయిల్స్ వెళ్ళాయి. ఇప్పుడు మీకు ఆ మెయిల్ పంపించారు మీకు చూపించారు కదా మేడం, అది ఒక కంటెంట్ క్రియేటర్ది. ఆ అబ్బాయి దర్ ఇస్ అ పాసిబిలిటీ 50-50 దట్ ఆ అబ్బాయి వల్గర్ వీడియో చేస్తుండొచ్చు లేదా నార్మల్ వీడియో కూడా చేస్తుండొచ్చు. ఏది చేస్తున్నా కూడా కన్నప్పని పొగుడుతూ చేస్తుంటే మీరు స్ట్రైక్స్ చేస్తారు కదా వెనక్కి, మీరు వెనక్కి తీసేస్తారు కదా, అప్పుడు మీ ఎథిక్స్ ఏమైనా? మీరు చెప్పిన ఆ సో కాల్డ్ ఆ ఉద్ధరించే స్టెప్ ఏదైతే ఉందో దట్స్ ఆఫ్ నో యూజ్, దట్స్ ఫర్ పర్సనల్ యూజే కదా అని మాట్లాడుతూ నేను చేశాను మేడం. దాని గురించి ఈ ఇష్యూస్ నా మీద 2 కేసులు, ఈ హెరాస్మెంట్. మీ దగ్గర మీ ఐడి కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు మేడం ప్రస్తుతానికి, వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు లేదు, ఒరిజినల్ వాళ్ళ దగ్గరే ఉంది. నేను డూప్లికేట్ చేయించుకున్నాను బయట సపరేట్గా, ఆ ఓటీపీ సపరేట్గా మార్పించుకొని మీ సేవకి వెళ్ళి సిమ్ కార్డ్ పోయిందండి ఆ సిమ్ కార్డ్ అప్డేట్ చేసుకోవాలండి అని చెప్పి తీసుకొని కొత్త సిమ్ తీసుకొని మళ్ళీ ఆధార్ కార్డు జెరాక్స్ తీసుకొని చేసుకోవాల్సి వచ్చింది. నా దగ్గర ఏమీ లేవు నా కంటెంట్ చేసుకోవడానికి, నా ఛానల్ మొత్తం డెడ్ అయిపోయి ఫుల్ టైం యూట్యూబర్గా నేను దిగా అని చెప్పా కదా. ఇప్పుడు మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు? నా యూట్యూబ్ నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మేడం. నా ఛానల్ మీరు చూసినట్లయితే అప్పుడు నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 99,600 మేడం ఈ రోజుకి, 1 lakh, వెరీ క్లోజ్ టు 1 lakh. సో అప్పుడు నాకు నేను మీ ఛానల్ మీకు వచ్చేసిందా? నేను మళ్ళీ తిరిగి తీసుకున్నప్పుడు వాళ్ళ రికవరీ ఈమెయిల్ ఐడి తీసుకున్నాక ఆల్మోస్ట్ 20 days 25 days పాటు తిరిగిన తర్వాత నేను చెప్పాను, వాళ్ళు చెప్పారనమాట పోయి నువ్వు నీకు కాల్ చేస్తాం పో అన్నారు. కాల్ చేస్తాం పో అన్నప్పుడు సార్ నా సిమ్ కార్డ్స్ మీద తీసుకున్నారు సార్, 2 సిమ్లు తీసుకునేసారు, కొత్త సిమ్ తీసుకోవాలని ఆధార్ కార్డు కూడా నా దగ్గర లేదు, ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఓటీపీ వస్తుంది, ఓటీపీ సిమ్ కూడా మీ దగ్గరే ఉంది, ఎలా తీసుకోమంటారు నన్ను అంటే సరే కొత్త సిమ్ తీసుకోపో, కొత్త సిమ్ తీసుకునేసి చేసుకోపో పర్లేదు రికవర్ చేసుకోపో అన్నారు. సరే ఆ మెయిల్ ఐడి తీసుకున్నాక వాళ్ళు ఏసీబీ గారు చెప్పిన తర్వాత నేను ఆ పాస్వర్డ్స్ అన్ని మార్చుకొని నా ఛానల్స్ అన్ని మళ్ళీ నేను తీసుకున్నాను. కానీ అప్పటికే నా ఛానల్ డెడ్ అయిపోయింది. నేను ఈ ఇష్యూ జరగక ముందు నేను వీడియో పెడితే నాకు 1 lakh నుంచి 1.5 lakh వ్యూస్ వచ్చేది, ఇప్పుడు నాకు 5,000 6,000 వస్తున్నాయి. ఇప్పుడు దాంతో నాకు మంత్ రెవెన్యూ కూడా రాదు మేడం. నాకు మంత్ వచ్చే ఆ 8,000 7,000 ఏదైతే ఉందో అది కూడా రాదు. నాకు స్పాన్సర్స్ అన్ని పోయారు. ఆ 5 వీడియోస్ ఏవైతే ఉన్నాయో డిలీట్ చేసేటప్పుడు నేను చెప్పాను సార్ అందులో స్పాన్సర్స్ ఉన్నారండి, నాకు ఇబ్బంది అవుతుంది అనేసి. నా సబ్స్క్రైబర్స్లోనే కార్పొరేట్స్ కదండి, సబ్స్క్రైబర్స్లోనే వాళ్ళ పర్సనల్ బిజినెస్ సపోర్ట్ చేసుకుంటూ నాకు హెల్ప్ అవుతుంది, ఈ లీగల్ బ్యాటిల్ అంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనేసి వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు మీరు ఆ వీడియోస్ డిలీట్ చేసేస్తారు, వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చింది ఎందుకు? వాళ్ళు బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి. ఇప్పుడు ఆ వీడియోస్ మీరు డిలీట్ చేస్తే ఆ డబ్బులు నేను తిరిగి ఇవ్వాలి కదా, ఆల్రెడీ నేను అప్పులు అయిపోయినాను.
ఇప్పుడు దీంట్లో నాకు ఇంకో 2-3 లక్షలు అప్పులు అయిపోతాయండి మీరు వీడియో డిలీట్ చేయడం వల్ల, దయచేసి డిలీట్ చేయొద్దండి అంటే డిలీట్ చేసి నీ ఇష్టం వచ్చినా చెప్పుకోబో అని చెప్పారు. ఇప్పుడు ఆ అప్పులు నేను తిరిగి కట్టుకోవాలి. నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు నాకు ఉండేది వాళ్ళ సపోర్ట్ ఒక్కటే కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళు ఆ డిలీట్ అయినా పర్లేదు అన్న ఇట్స్ ఓకే వదిలే అని చెప్పి ఆ 60,000-70,000 వాళ్ళు ఇచ్చినారు, దే లెఫ్ట్ ఇట్ పర్లేదని చెప్పి నేను అప్పటికి చెప్పాను నెక్స్ట్ వీడియోస్ నేను మళ్ళీ చేసి పెడతానండి మీకు నేను. సో ఇది చంద్రహాస్ అయితే మన దగ్గర ప్రూఫ్లు చూపిస్తున్నారు, ఇట్లా జరిగింది, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఎలాంటి వల్గర్ కంటెంట్ చేయలేదని చూపిస్తున్నారు. కానీ మంచు విష్ణు గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు అన్నది ఎక్కడా లేదు. ఒక ట్విట్టర్లో అయితే రిప్లై ఇచ్చారని చెప్తున్నారు, అది కూడా వేరే ఛానల్ వాళ్ళు ఇది నిజమని అడిగితే ఇది ఫేక్ అని రిప్లై ఇచ్చారంటున్నారు. కానీ మంచు విష్ణు గారి టీం నుండి అయితే ఎవరెవరు కాల్ చేశారో ఆ రికార్డింగ్స్ వీరి దగ్గర ఉన్నాయి. అసలు ఏ వీడియోస్ మీద అయితే కేసు పెట్టారో ఆ వీడియోస్ అయితే లేదు, పోలీసులు డిలీట్ చేశారని చెప్తున్నారు. ఇది చంద్రహాస్ గారు చెప్తున్నది. సో మేబీ ఈ వీడియో చూసాక అసలు ఆ వీడియోస్ మేబీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు బయటకు తీసుకొచ్చి చూపిస్తారేమో, చూద్దాము. అండ్ యూఆర్ రెడీ ఫర్ దట్ రైట్? ఐఎమ్ ఆల్వేస్ రెడీ మ్యామ్. నేను పబ్లిక్గా మాట్లాడడానికి ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ దాట్. ఎందుకంటే నేను ఏ తప్పు వీళ్ళు పెట్టిన కేసెస్లో నేను ఏ ఒక్కటి చేశానని ప్రూవ్ చేసినా కూడా నేనే జైల్లో కూర్చుంటా కావాలంటే, నాకే నేను వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఇన్ని మంత్స్ అయినా కూడా నో బడీ ఈజ్ టాకింగ్ అండ్ వాళ్ళు ఎందుకు కేసు ముందు తీసుకెళ్ళట్లేదు? నేను తప్పు చేస్తుంటే అసలు ఇంత స్లోగా పోదు కదా ట్రాక్. నాకేం అవసరం ఆయన ఐడెంటిటీ తీసుకోవడానికి, ఆయన ప్రైవేట్ వీడియోస్ తీసి పెట్టడానికి నాకేం అవసరం ఉంటుంది? సో అది నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, నేను తప్పు చేస్తే నిజంగా నేను శిక్ష తీసుకోవడానికి రెడీ అని అంటున్నారు. నెక్స్ట్ మరి ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుద్దో, ఎవరు రెస్పాండ్ అవుతారో చూద్దాం. థ్యాంక్ యూ చంద్రహాస్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అ లాట్ మేడం, థ్యాంక్స్ అ లాట్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన దానికి. ఎందుకంటే దిస్ ఇస్ ద ఫస్ట్ ఛానల్ దట్ కేమ్ అవుట్ బోల్డ్లీ. థ్యాంక్స్ అ లాట్ అండి. వ్యూవర్స్ ప్లీజ్ మీ కమెంట్స్ అనేది కింద చెప్పండి. లైక్ ఐ జెన్యూన్లీ థ్యాంక్ సుమన్ టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో వీఆర్ నాట్ సపోర్టింగ్ యూ అండి, యాక్చువల్లీ వీఆర్ నాట్ సపోర్టింగ్ ఈవెన్ we gave you chance and we gave అంటే ఇప్పుడు ఎవరైతే అటువైపు వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మాట్లాడడానికి మేము వాళ్ళకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాము. ఇన్ కేస్ వాళ్ళు వస్తే డిసైడ్ హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ అనేది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.